కాశీ వ్లాగ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మేము ఎలా చేసుకున్నాము ఉగాది ఫెస్టివల్ అన్నది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అందరూ నా వీడియోలో చూడండి. మా ఫ్యామిలీ మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాది అని చెప్పి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా మమ్మీ ఇడ్లీ చేశారు. మమ్మీ ఏంటి చట్నీ చేయలేదా? పని ఎక్కువ అవడం వల్ల మా మమ్మీ చట్నీ చేయలేదంటాం. సో కానీ పప్పడి కారం తోటి బాగుంది చూడటానికి. ఇడ్లీ అయితే నెయ్యి ఘీ వేసేసి చాలా సూపర్ గా ఉంది. ఇడ్లీ అయితే ఘీ విత్ పప్పడి కారం తోటి. గుడ్ మార్నింగ్ మమ్మీ. రంగోలి వేసేసావా? కలర్స్ వేయాలనుకుంటా కదా. అవును, మామిడి పిందెలేంటి ఎల్లోలో ఉన్నాయి, వెరైటీయా మనయి? పండిన మ్యాంగోసా? ఉగాది పండిని కాదు కదా, పచ్చిగా ఉన్న కలర్స్ కదా. వీటికి కలర్స్ వేయాలండి. మా మమ్మీ ఒక్కటి కలిసి వేశారు, ముగ్గు గీశారు. మేము దీనికి కలర్స్ వేయాలి. నన్ను లేపారు ఇప్పుడు కలర్స్ వేయడం కోసం. మంచిగా టీ కూడా పెట్టించారు. సో నేనైతే కొంచెమే టీ తాగుతాను. టీ అనేది ఎక్కువ టీ తాగనన్నమాట. మా నానమ్మ ఫోన్ చేసి ఈవినింగ్ రమ్మంటున్నారు. రేపటికి మటన్ తీసుకురమ్మని చెప్తున్నారు. టెంపుల్కి వెళ్తారంట. నేను రావాలమ్మా రావాలంటున్నాడు ఫ్లవర్స్ కి. పిలుస్తుంది. తోరణాలు పెడుతున్నావా? నిమ్మకాయలంట కూర్చోడానికి పిలుస్తుంది మమ్మీ. కట్టేసావా బయట? మా డాడీ నిమ్మకాయలు కూర్చున్నాడు. వచ్చా డాడీ కూర్చోడము? చిన్నప్పుడు నానమ్మ నీ చాట్ చేయించిందా ఈ పనులన్నీ? నా తెలిసి చేయించుంటది. మమ్మీ వచ్చిన తర్వాత అంటే నాయనమ్మ చేయించలేదా నీ చేత? మా రంగోలి ముగ్గండి. చెప్పాను కదా పొద్దున మా మమ్మీ వేసిన ముగ్గు ఇది. నేనైతే కలర్స్ వేసాను నీట్ గా. హ్యాపీ ఉగాది అని చెప్పి. అక్కడ బౌల్ పెట్టింది. అయ్యో చెడిపోయింది. ఎవరు చెడిపేశారు మరి? మమ్మీ ఇక్కడ ముగ్గు చెడిపోయింది ఏంటి మధ్యలో? బౌల్ గౌరీ చెడిపేసిందా? గౌరీ చెడిపేసి ఉంటారు నాకు తెలిసి. మా డాడీ ఏమో తోరణాలు కడుతున్నారు. గేటుకు కూడా కట్టేశారు నీట్ గా. మామిడాకులే కదా ఇంటికి అందము. చూడండి ఎంత పచ్చగా బాగున్నాయో. మా డాడీ కడతానంటేనేమో మా మమ్మీ కట్టనివ్వడం లేదు. ఆయన థాట్ తోటి ఆయన కడతానని చెప్తే పాపం ఎందుకు మా డాడీని ఫోర్స్ చేస్తున్నావు కట్టనియకుండా? సరిగా ముగ్గు నీ బౌల్ చెడిపోయింది. నీ పచ్చడి బౌల్ నీ పచ్చడి బౌల్ చెడిపోయింది. మమ్మీ నీ మ్యాంగో పచ్చడి బౌల్ చెడిపోయింది. అదొక్కటి చెడిపోయింది. నేనమ్మా నా వల్ల కాదు. నేను పొద్దుగా ముగ్గులో వేప పూత గిన్నె వేసాను.
అది చెడిపోయింది, గౌరీయే చెడిపేసి ఉంటుంది నాకు తెలిసి. హాయిగా నిద్రపోతుంది. నేను అసలు పలకరిస్తున్నా కూడా పలకట్లా. పో నువ్వేంది నన్ను పలకరించేది అంటుంది అది. ఉగాది పచ్చడి చేస్తున్నా కదా మమ్మీ. సాల్ట్ వేయకుండా కల్లుప్పు వేస్తారా? డాడీ స్మాల్ పీసెస్ కట్ చేశారుగా. బాగుంది. మామిడికాయలు అప్పుడే వచ్చేసినాయి. చింతపండు పులుసు అట్లా ముందే నానబెట్టుకోవాలా? అప్పుడైనా ఊరికట్లా పెట్టుకొని అమ్మమ్మ వస్తానంది, ఇంకా రాలేదు. ఇప్పుడే బస్సు ఎక్కేస్తున్నానని చెప్పండి. ఆ టెంపుల్కి వెళ్ళి పొంగల్ చేసుకొని తినేసి వస్తానని చెప్పింది అవునితో. వేపపూత కొంచెం వేయండి, ఎక్కువ వద్దు, చేదు ఎక్కువ వస్తుంది. కొంచెం వేయండి. అన్నీ ఉంటాయి కానీ ఎక్కువ వద్దు, చేదుగా ఉంటుంది నాకు. కొంచెం వేయండి. డాడీ మన దగ్గర రామతల్లో కూడా వచ్చిందా వేపపూత? కొంచెమే మమ్మీ. మమ్మీ ఎక్కువ వేసింది డాడీ. మమ్మీ గేట్ ఎవరో తీసినట్లున్నారా? చూసి వస్తాను. మమ్మీ ఆంటీ వచ్చారు, మా ఫ్రెండ్ ఆంటీ. మా మమ్మీ పొంగలి కూడా పెట్టేశారండి ప్రసాదంకి. మా డాడీ ఏమో బెల్లం నలగొడుతున్నారు పొంగల్లోకి. నేనేమో పొటాటో ఫ్రై, టొమాటో చట్నీ చేద్దామని చెప్పి ఇప్పుడే వాష్ చేసేసి క్లీన్ చేసేసి వెజిటేబుల్స్ ని ఇంకా కట్ చేసి స్టార్ట్ చేయాలి వంటని. పూజ సామాగ్రి అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నారు రెడీగా మా మమ్మీ. ఫ్లవర్స్, మ్యాంగోస్. ఈ సంవత్సరం వచ్చిన మంచిగా అందరికి ఇష్టమైన మ్యాంగోస్. పూజ స్టార్ట్ చేసావమ్మా? నాకు ఏమొస్తుంది చూడాలి. సరే నువ్వు స్టార్ట్ చేయి, నేను వంట పెట్టాలి. స్టార్ట్ చేస్తున్నాను. బెల్లము తర్వాత స్టైల్లో చేసి టమాటా తినండి. ఎండలు భలే ఉన్నాయండి కదా. డాడీ ఏడి అవి పొట్టు పెట్టి
డాడీ మమ్మీ పిలుస్తుంది హారతి తీసుకోవడానికి రా. చేసిన పొటాటో కర్రీ, టమాటో చట్నీ, వేడి వేడి అన్నము, మంచిగా నెయ్యి, పప్పు, ఇంకా రెడీగా ఉన్నాం తినడానికి. గౌరీ ఆకలేస్తుందా? ఇదిగో మమ్మీ ఏం తెస్తుందా అని చెప్పి చూస్తుంది. మమ్మీ ఏం తింటావు? నిద్ర వస్తుంది, మళ్ళీ ఒక పక్క ఆకలేస్తుంది. ఇదిగో సౌండ్స్ అన్ని వింటుంది. కిచెన్కి వెళ్ళే చూస్తుంది. మా ఏం తెస్తున్నావు ఏంటి అని చెప్పి వస్తుంది. మమ్మీ నీకు ఏదో తెస్తుంది. అదిగో చూస్తుంది. ఏం తెస్తున్నావా? అబ్బా పప్పు నెయ్యి తింటది అది. అయ్యో అమ్మ నీకు పప్పు నెయ్యి వేసి తీసుకొస్తుంది మమ్మీ. పప్పు నెయ్యి అన్నం దాన్ని ప్లేట్ తీసుకో బౌల్. అసలు ఇప్పుడు చూడు స్వీట్ తినదు కదమ్మా. చూడండి ఎట్లా పోతుందో మా మమ్మీ తోటి. ఏమొచ్చింది అది? పులుపు వచ్చిందా, చేదు వచ్చిందా, స్వీట్ వచ్చిందా? నీకు నేను ఏమొచ్చింది? నవ్వు అంటే ఫ్రెష్ అన్నమాట. ఫస్ట్ చూసినప్పుడు మంచిగా డెకరేషన్ చేశారు మా మమ్మీ. ఫైనల్లీ బాగా జరిగిందండి ఉగాది రోజు పూజ మాది. మంచిగా చేసుకున్నాము. ఉగాది పచ్చడి అందరూ తిన్నారని అనుకుంటున్నాను. నాకు కూడా చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే. నాకు పులుపు వచ్చింది ఫస్ట్ టేస్ట్ అనేది. నేను కూడా మంచిగా కుకింగ్ చేశాను. మా వాళ్ళు తిని బాగుంది అని చెప్పి మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.